మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అయితే ఆర్ట్స్ చదువుకున్న వాళ్ళు నార్త్ నుంచే ఎక్కువ సక్సెస్ అవుతున్నారు, దానికి ఏమంటారు? నార్త్ ఇండియాలో ఆర్ట్స్ చదవాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ యూనివర్సిటీ ఉందండి. ఆల్మోస్ట్ ఆ కాన్స్టిట్యూయెంట్ ఎఫిలియేటెడ్ కాలేజ్ ఒక 30+ కాలేజెస్ ఉన్నాయి. సో నార్త్ ఇండియాలో చాలా స్టేట్స్ నుంచి, అటు నార్త్ ఈస్ట్ కావచ్చు, ఇటు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ అటు సైడ్ నుంచి కావచ్చు, ఇటు గుజరాత్, రాజస్థాన్ ఇటు సైడ్ నుంచి కూడా కావచ్చు. మ్యాక్సిమం ఆర్ట్స్ చదవాలి అనుకున్న వాళ్ళకి హిందీ ఫెమిలియర్ కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం ఢిల్లీని సెంటర్ చేసుకొని ఢిల్లీ యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్న కాలేజెస్ అన్నిటిలో ఎన్రోల్ అవుతారు. ఈ సంవత్సరం ఢిల్లీ యూనివర్సిటీ ఆ కాలేజెస్ నుంచి ఆ అల్యూమ్ని ఈ ఇయర్ యూపీఎస్సీ రిజల్ట్స్లో 50 మెంబర్స్ రిజల్ట్స్ ఆ అల్యూమ్నీకి వచ్చాయి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే, సాధారణంగా ఇది చూసి అందరూ ఏమనుకుంటారంటే ఆర్ట్స్ స్టూడెంట్స్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి 50 మంది వచ్చారు. 950 మందిలో ఓన్లీ ఒక్క యూనివర్సిటీ పరిధిలో 50 మంది రావడం అంటే ఎంత గ్రేట్ అండి నిజంగా. కానీ మనం దాని బ్యాక్గ్రౌండ్స్ మనం చూసుకుంటే, ఈ ఢిల్లీ యూనివర్సిటీ అంటే ఆల్మోస్ట్ నార్త్ స్టేట్స్ అన్ని దగ్గర నుంచి వచ్చి అక్కడ ఆర్ట్స్ చదువుతారు. అంటే నాకు ఆర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంది, నా కెరియర్ని ఆర్ట్స్లో చూసుకోవాలనుకుంటున్నాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సైడో లేకపోతే అదర్ ఆర్ట్స్ సైడో వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఈ ఢిల్లీ యూనివర్సిటీ సైడ్ వస్తారు. అందులో సివిల్స్ ఇంకొంచెం సీరియస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆ ఢిల్లీ చుట్టుపక్కల అన్ని కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ప్రిపరేషన్ అనేది డిగ్రీ నుంచి స్టార్ట్ చేయడమో, ఆ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకుని ముందుకెళ్ళడం, వాళ్ళు ఎర్లీగా సక్సెస్ అవుతారు. ఇంజనీరింగ్ తీసుకొని 21-22లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 4-5 ఏళ్ళు చదివి వాళ్ళు 26-30 మధ్యలో సెలెక్ట్ అయితే, ఈ డిగ్రీతో పాటు చదువుతున్న వాళ్ళు మీరు చూసుకుంటే మీరు రిజల్ట్స్ చూసుకుంటే ఈ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు 22-25 ఏజ్ గ్రూప్లో ఎక్కువ మంది ఉంటారు. అవును. సో అలాగా ఆ అడ్వాంటేజెస్ ఉన్నాయి. మన సౌత్లో ఆ ఎక్స్పోజర్, ఢిల్లీ యూనివర్సిటీ లాంటి ఎక్స్పోజర్ ఎక్కడుంది, మనకి లేదు కదా. సో అందుకని అక్కడికి మైగ్రేట్ అవుతూ ఉంటారు. సో అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని వీ హ్యావ్ బాటప్ దిస్ పబ్లిక్ పాలసీ. ఇప్పుడు నార్త్ ఈవెన్ CUET ఎగ్జామ్ రాసి ఢిల్లీ యూనివర్సిటీలో కౌన్సిలింగ్లో సీట్ తెచ్చుకొని కూడా అక్కడికి వెళ్ళి 15 days 30 days చూసి నచ్చక వాళ్ళు మళ్ళీ వచ్చి తక్షశిలాలో BA పబ్లిక్ పాలసీ ప్రోగ్రామ్ జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా మన దగ్గర ఉన్నారు.